సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి వెతుకుతున్న కొద్దీ చదువుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదట తల్లి అనుమానించింది, ఆ యువకుడిని ముందు తల్లి అనుమానించింది, నువ్వేమైనా చేసావా అని. ఒక తల్లి ఒక మర్డర్ కేసులో కొడుకుని నువ్వు చేసావా ఏంటి అని అడిగిందంటే ఆ కొడుకు వ్యవహార శైలి గురించి తల్లికి ఎంత నమ్మకం ఉండాలి? ఆ కొడుకు చేసే పనుల గురించి, ఆ కొడుకు ఆలోచనల గురించి ఆ తల్లికి ఎలాంటి అభిప్రాయం ఉంటే ఒక మర్డర్ నువ్వు చేసావా అని తల్లి కొడుకును అడుగుతుంది. అయితే ఇక్కడ మనం కొంచెం చిత్రంగా అనిపించే మరొక విషయం, అసలు ఆ తల్లికి అనుమానం రావడానికి ఒక ప్రధానమైన కారణం ఆ వ్యక్తి, ఆ యువకుడు స్నానం చేయడం. స్నానం చేస్తే అనుమానం రావడం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ అసలు విషయం అదే. రోజు ఎన్నిసార్లు స్నానం చేయమని అడిగినా సరే ఆ యువకుడు స్నానం చేసేవాడు కాదట, అసలు నీట్గా ఉండేవాడు కాదంటూ తెలుస్తుంది. స్నానం చేయడు, ప్రాపర్గా బ్రష్ చేయడు, సరైన బట్టలు వేసుకోవడం ఇలాంటివేవి ఉండేవి కాదు. ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరగడం, సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం, స్కూల్కి వెళ్లకుండా కూర్చోవడం ఇలా ఉండేది. అయితే ఎప్పుడు ఎన్నిసార్లు స్నానం చేయమన్నా చేసేవాడు కాదు కదా. ఒక్కసారిగా వచ్చి ఉదయం 10 గంటల 30 సమయంలో, అది కూడా 10:30కే స్నానం చేయడంతో తల్లి కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏంటి మా వాడు రోజు ఇన్నిసార్లు చెప్పినా స్నానం చేయడు కదా, ఎన్నిసార్లు తిట్టినా స్నానం చేయడు కదా, అలాంటిది వచ్చి ఇప్పుడు సడన్గా ఎందుకు స్నానం చేశాడు అని డౌట్ వచ్చింది. అలాగే ఆ కేసుకు సంబంధించి పోలీసులు వచ్చినప్పుడల్లా ఆ యువకుల్లో కొంత కంగారు, భయం కొద్దిగా కనిపించేవి. అవి ఆ కుటుంబ సభ్యులు అబ్జర్వ్ చేశారు, ఆ తల్లి అబ్జర్వ్ చేసింది. ఆ ఘటన అయిపోయిన తర్వాత, అక్కడ హత్య చేసి వచ్చిన తర్వాత కొంచెం కంగారు పడడం, ఎప్పుడూ లేనిది స్నానం చేయడం, పోలీసులు వచ్చినప్పుడు ఎప్పుడు పోలీసులు వస్తారా అన్నట్టుగా ఇంట్లో వెయిట్ చేస్తూ కూర్చోవడం, పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పోలీసులు ఏం అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు అన్నీ గమనించడం, ఇంటికి వచ్చి ఒకవేళ తానేదైనా మిస్ అయితే పోలీసులు ఏమడిగారు, ఏం చేస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉండడం. అలాగే చాలా ఎక్కువగా ఈ కేసు గురించే మాట్లాడుతూ ఉండడం, ఆ పాప గురించి, ఆ కేసు గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. ఇవన్నీ చూసి తల్లికి డౌట్ వచ్చింది. ఏంట్రా నువ్వేమైనా చేసావా కొంపదీసి ఈ హత్య అని ఆ తల్లి కొడుకుని అడిగింది. అయితే అప్పుడు ఆ కొడుకు, ఊరుకొమ్మ నేనెందుకు చేస్తాను, నువ్వే పట్టించేటట్టున్నావు తీసుకెళ్ళి, నాకేం సంబంధం లేకపోయినా అని కొంచెం భయంగా, కంగారుగా, కొంచెం కోపంగా ఆ తల్లి మీద అరిచినట్లుగా తెలుస్తుంది. ఆ తల్లి పోలీసులకు చెప్పిందట. ఇక్కడ మరొక విషయం, ఒక బ్యాట్ కోసం దొంగతనం చేయడానికి వెళ్తాడా, బ్యాట్ కోసమే ఆ యువతిని చంపేస్తాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అయితే ఖచ్చితంగా ఆ బ్యాట్ కోసమే ఆ యువతిని చంపేశాడు, బ్యాట్ కోసం వెళ్ళినప్పుడే ఆ యువతిని చంపేశాడు, ఇంక వేరే పెద్ద కారణం ఏం లేదు అంటూ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఎందుకు బ్యాట్ కోసం వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి దొంగతనాలకు పాల్పడి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తల్లి చెప్తుందట, ఒకసారి కొత్త ఫోన్ వచ్చింది తన చేతిలోకి, ఆ ఫోన్ ఎక్కడిది అని అడిగితే సరిగా సమాధానం చెప్పలేదు, ఇంకా అడిగితే దురుసుగా మాట్లాడాడు, ఎందుకులే వీడితో మేము కూడా వదిలేసాం అని ఆ తల్లి అన్నదట. అని చెప్తూ పోలీసులకి ఆ తల్లి బాధపడిందట. అప్పుడే కనుక గట్టిగా నిలదీసుంటే, అసలు నీకు ఈ ఫోన్ ఎక్కడిది, ఏం చేస్తే వచ్చింది ఇది నీకు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కనుక అప్పుడే గట్టిగా నిలదీసి బుద్ధి చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందట. గుండెలు బాదుకొని తమ నిర్లక్ష్యాన్ని తలుచుకొని ఆ తల్లి ఏడుస్తుందట. ఇలా ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక సంచలన విషయం, అన్నిసార్లు మనం ఇప్పటి వరకు 18 సార్లు 20 సార్లు కత్తిఘాట్లు కనిపించాయి ఆ బాలిక మీద అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ 20 సార్లు కాదు, 27 సార్లు ఆ బాలికని కత్తితో పొడిచాడట.
27 కత్తి గాయాలు ఆ బాలిక శరీరం మీద కనిపించాయట. అన్నిసార్లు ఒక బాలికని, ఒక 10 ఏళ్ల బాలికని సహజంగా ఒకవేళ భయంతో చేసినా సరే ఒకసారి 2 సార్లు చేసి ఎవరైనా పారిపోతారు కదా. 27 సార్ల పైకి 14 ఏళ్ల యువకుడిగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఖచ్చితంగా మరొక కోణం ఉంది. ఇది కంగారులో చేసినట్లుగా కాదు. ఒకవేళ ఆ సమయంలో కంగారుతోనో భయంతోనో చేసినప్పటికీ కూడా సాధారణంగా ఆ ప్లేస్లో ఇంకెవరైనా యువకుడు నా పెద్దవాళ్ళు ఉన్నా సరే అన్నిసార్లు ఆ కత్తితో పొడుస్తారు. 27 సార్లు కత్తితో పొడవగలిగాడంటే అది కేవలం భయంతో చేసింది కాదు. ఆ భయం వెనక ఇంకేదో ఒక మానసిక స్థితి, ఒక రాక్షసత్వం ఎక్కడో ఒక మూలన కనిపిస్తుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా. ఎప్పుడు ఆ క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం, ఏదో ఒక రకమైన ట్రాన్స్లో ఉండేవాడు అంటూ ఆ తల్లి కూడా చెప్తుందట. తల్లి కానీ తండ్రి కానీ చెప్తున్నారట. ఎప్పుడు ఒక రకమైన ట్రాన్స్లో ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనని తాను ఒక గొప్ప సిఐడి లాంటివి ఇవన్నీ చూసి, సిఐడి స్టోరీస్, ఆ నావెల్స్ అలాంటివన్నీ చూసి, ఆ స్టోరీస్ చూడడం కానీ, ఆ సినిమాలు చూడడం కానీ, వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని తనని తాను ఏదో ఒక పెద్ద సిఐడి ఏజెంట్ లాగానో, ఒక హీరో లాగానో ఇమాజిన్ చేసుకుంటూ, ఒక రకమైన ట్రాన్స్లో ఉంటూ, కొన్నిసార్లు తనతో తానే మాట్లాడుకుంటూ, ఇలాంటి ఒక ట్రాన్స్లో ఉండేవాడు అంటూ తెలుస్తుంది. అంటే మానసికంగా మనం ఆర్టీవీ కూడా మీతో చాలా సందర్భాల్లో మాట్లాడింది కేసు గురించి మాట్లాడేటప్పుడు. ప్రతిదీ అబ్నార్మల్గానే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ అబ్నార్మల్గానే కనిపిస్తుంది. అసలు అలా ఒక లెటర్ ఎవరైనా రాసుకుంటారా? ఒక దొంగతనానికి వెళ్ళేటప్పుడు కీ ఓపెన్ చేయాలి, డోర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ డోర్ క్లోజ్ చేయాలి. ఇలా ఎవరు రాసుకుంటారు? సాధారణంగా ఉండేవాళ్ళు ఎవరు రాసుకోరు కదా. అసలు ఎవిడెన్స్ లేకుండా చేసుకుంటారు సహజంగా ఎవరైనా. కానీ చేస్తున్న పనికి తనకు తానే ఎవిడెన్స్ రాసి పెట్టుకున్నాడా? ఎలాంటి మానసిక స్థితి ఉంటే అది రాసుకుంటాడు? తనేమన్నా 4వ తరగతి 5వ తరగతి చదివే చిన్న బాబా, తెలిసి తెలియని బాబా, 14 ఏళ్ల వయసు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా స్మార్ట్ ఫోన్ కొనుక్కోగలిగిన వయసు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళ మీద తిరగబడేటువంటి వయసు, తిరగబడినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో అలా రాసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ నార్మల్. అండ్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ రాయగలిగినటువంటి భాష కాదు అది. ఒక చిన్న పిల్లలు ఏదో ఒక 3rd క్లాస్ 4th స్టాండర్డ్ పిల్లలు రాసినంత ఒక ఇంగ్లీష్ మనకి ఒక బట్లర్ ఇంగ్లీష్ కనిపిస్తుంది, వచ్చి రాని ఇంగ్లీష్. సో దట్ ఈజ్ నాట్ నార్మల్. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా దాంట్లో రాశాడు గ్యాస్ లీక్ చేయాలని రాశాడు. ఒక బ్యాట్ దొంగతనానికి వెళ్ళిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలని ఎవరు రాసుకుంటారు? అంటే తన చిన్న దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం ఎంత పెద్ద నష్టం జరిగినా కనీసం ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈజ్ దట్ నార్మల్? దట్స్ నాట్ నార్మల్. ఖచ్చితంగా దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం క్లియర్గా విశ్లేషిద్దాం. ఒకసారి శిల్ప ఉన్నారు మనతో, శిల్పతో మాట్లాడదాం. శిల్పతో మాట్లాడిన తర్వాత ఇలాంటి అంశాల గురించి మనం ఇంకా క్లియర్గా విశ్లేషిద్దాం. శిల్పతో కూడా ఈ అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చాలా విషయాలు ఇంకా కొత్తగా బయటపడుతున్నాయి. ఆ తల్లికి అసలు అనుమానం రావడం కానీ, సొంత కన్న తల్లి ఏ కొడుకునైనా సరే సహజంగా అరే నువ్వు మర్డర్ చేసావని అడుగుతుందా ఎవరైనా? అడిగిందంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఈజ్ నాట్ నార్మల్ అని అర్థమవుతుంది. అదే 20 సార్లు 18 సార్లు అంటూ మనం అనుకుంటున్నాం, కత్తిపోట్లు కాదు 27 సార్లు అంటూ తెలుస్తోంది ఇప్పుడు. సో రీసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి శిల్ప ఈ కేసుకు సంబంధించి? కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసుల్లో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మైనర్ బాలుడి పైన అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొదటగా నువ్వు సహస్రను హత్య చేసి ఉంటావు కదా అని తల్లి అనుమానపడ్డది. కానీ తల్లిని ఎంత నమ్మించాడు, నీవిదొట్టమ్మా నేను ఇది చెయ్యలేదంటూ కూడా తన తల్లిని సైతం కూడా పక్కదోవ పట్టించిన పరిస్థితి. ఎందుకంటే తను గత కొంతకాలం కావచ్చు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సైకో బిహేవియర్, దట్టు
థ్రిల్లర్ క్రైమ్ స్టోరీస్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంట్లో కూడా పేరెంట్స్తో ఎక్కువగా కలివిడిగా ఉండడం, ఎక్కువగా సైకోతనం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడు కూడా తను స్నానం చేయడానికి కూడా తెలుస్తుంది. కానీ సహస్ర హత్య జరిగిన రోజు హత్య అనంతరం ఉదయం 10:30 సమయంలో తను స్నానం చేశారు. ఇదంతా కూడా తన తల్లి గమనిస్తుంది. ఆ రోజు కొంచెం అతను టెన్షన్ పడడం, వీటినన్నింటినీ కూడా గమనించి తన తల్లి ఎప్పుడైతే కొంచెం బిహేవియర్ చేంజ్ కావచ్చు వీటినన్నింటిని ఆధారం చేసుకొని తన తల్లి ప్రశ్నించింది. ఏరా నువ్వే చేసావా సహస్రని హత్య అంటే, కాదు నీ బీదొట్టమ్మ నేను చెయ్యలేదు అంటూ కూడా తన తల్లికి చెప్పారు. నన్నే ఏకంగా నువ్వే నన్ను పట్టిస్తావా పోలీసులకు అంటూ కూడా తల్లి పైన సీరియస్ అయిన పరిస్థితి. అంటే అబ్బాయి మైండ్ సెట్ని చూసుకోవచ్చు. ఒకవైపు హత్య చేయడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఒకవైపు కన్న తల్లి ప్రశ్నించినా దాన్ని మాత్రం దాటవేస్తూ నేను చేయలేదంటూ కూడా కన్న తల్లి కూడా సమాధానం ఇచ్చారంటే మొత్తం కూడా అబ్బాయి మైండ్ సెట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రోజు 10:30 తర్వాత హత్య అనంతరం స్నానం చేసినట్టు కూడా తెలిసింది. ఇది ప్రధాన క్లూగా తన తల్లికి తెలుస్తుంది. మొత్తం మీద మనం ఇప్పటి వరకు కూడా 17 కత్తిపోట్లు అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి ఒకవైపు పోలీసులతో 27 కత్తిపోట్లు పొడిచారంటూ కూడా చెప్పారు. ఏ మాత్రం కూడా భయం బెరుకు లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విచారిస్తున్నటువంటి పోలీసులు సైతం ప్రస్తుతం అయితే చాలా షాకు గురవుతున్నారు. మొత్తం మీద ఒకవైపు ఇప్పటికే అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కి తరలించారు. దీనికి గల కారణాలు అసలు నిజంగా ఆ అబ్బాయే చేశారు. ఎందుకంటే మన రైటింగ్ కూడా చూసుకున్నట్లయితే 10th క్లాస్ చదివే అబ్బాయికి నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ అక్కడ చిన్న 5th క్లాస్ స్టాండర్డ్ చదివేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ విధంగా రాశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు బ్యాట్ గురించి చేశారని ఒకవైపు వాళ్ళు అంటున్నారు. కానీ బ్యాటు వాళ్ళ డాడీ కొనిచ్చింది వారం రోజుల క్రితమే. కానీ ఆ లెటర్ రాసింది మాత్రం దాదాపు 1 month బ్యాక్ అన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా అసలుకు ఆ అబ్బాయి ఎవరింటికైనా చోరీకి వెళ్ళి వేరే ఇంటిని ఉద్దేశించి రాశారా లేకుంటే సహస్ర వాళ్ళ ఇంటి గురించే రాశారని కూడా పోలీసులు ఈ కోణంలో ఒకవైపు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పోలీసులు కేసు ఛేదించినప్పటికీ దీనికి సంబంధించి అనేక అనుమానాలు అటు సహస్ర తల్లిదండ్రులు సైతం దీని వెనక తను ఒక్కడే చేసి ఉన్నాడు, అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు, వేరే వాళ్ళ ప్రమేయం ఇటు తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడంతో ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు మరోసారి విచారణ చేస్తున్నారు. ఎక్కడైతే అక్కడ దొరికినటువంటి ఏవైతే లెటర్ని ఆధారంగా చేసుకుని లెటర్ కావచ్చు, ఆ రోజు దొరికినటువంటి తను హత్య చేసిన రోజు ఉన్నటువంటి బట్టలు వీటినన్నింటినీ ఆధారం చేసుకొని నిజంగా తనకి ఎంతవరకు మొత్తం ఆ రోజు ఎందుకు సహస్ర వాళ్ళ ఇంట్లో డబ్బుల కోసం వెళ్ళారా లేక బ్యాట్ కోసం వెళ్ళారా ఏంటంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవైపు కేసు ఛేదించినప్పటికీ అనేక అనుమానాలు మిగిలి ఉన్నాయి. ఒకవైపు ఒకటే చేశారా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని కూడా అనేక విధాలుగా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు తన తల్లి ముందుగానే తన బిహేవియర్ని కావచ్చు వాటినన్నింటిని కూడా గుర్తించి నువ్వే చేసావు కదా అంటే లేదమ్మా నీ మీద ఒట్టంటూ కూడా తను చెప్పినట్టు కూడా ఇప్పటికే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఇప్పుడు నిందితుడు చదువుతున్నటువంటి స్కూల్కి సైతం ఇటు పోలీసులు వెళ్ళారు. అక్కడ ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఒకవైపు అటు స్కూల్లో మనం ఒకవైపు తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా అతని గురించి తెలిసేది స్కూల్లో టీచర్లకు మాత్రమే. ఇటు టీచర్ల సైతం కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే స్కూల్లో ఏ విధంగా ఉండేవారు, చదివేవారా లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ కావచ్చు వీటినన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇది మాత్రం ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ కేసును ఛేదించినప్పటికీ అనేక ప్రశ్నలు మాత్రం అలానే మిగిలినాయి. ఎందుకంటే సహస్ర వాళ్ళ ఇంట్లోకి బ్యాట్ కోసం వెళ్ళారా, డబ్బుల కోసం వెళ్ళారా, ఒకవేళ బ్యాట్ కోసమే వెళ్తే ఆ లెటర్ అనేది 1 month ముందే రాయడంతో వేరే వాళ్ళ ఇంట్లోకి చోరీకి వెళ్ళారా అని కూడా ప్రస్తుతం అనేక విధాలుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా గతంలో ఏమైనా చోరీలు చేశారా, గతంలో ఏ విధంగా ఇటు నిందితుడి యొక్క తల్లిదండ్రులు సైతం ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో ఏమైనా చేసేవారా, అతని అబ్బాయికి సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చారని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద ఒకవైపు కేసు ఛేదించినప్పటికీ రోజుకొక సంచలన విషయాలు మాత్రం వెలుగులోకి అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి విచారణకు సంబంధించి. చూస్తున్నాం కదా చాలా రకాలైనటువంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా అబ్నార్మల్ థింగ్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఈ కేసుకు సంబంధించి. ఒక 14 ఏళ్ళ బాలుడు ఇంత దారుణమైన హత్యకు పాల్పడడం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని వెనక ఎన్నో రకాలైనటువంటి అబ్నార్మల్ క్వాలిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నమ్మశక్యం కాదు. ఒక 14 ఏళ్ళ బాలుడు ఇంత దారుణంగా ఒక హత్యకు పాల్పడ్డాడు అంటే
నమ్మశక్యం కాదు. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అబ్నార్మల్ క్వాలిటీస్ బిహైండ్ ఆల్ దిస్. ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ లెటర్ రాయడం దగ్గర నుంచి, ఆ లెటర్లో రాసినటువంటి విధానం గురించి, ఆ భాష గురించి, అలాగే అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఈ కేసు జరుగుతున్నటువంటి విధానం, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే విధానం గురించి మాట్లాడుకుంటే, ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత, సహజంగా ఆ టైం కల్లా ఇంట్లో సహస్ర అమ్మ నాన్న పనికి వెళ్తారు, సహస్ర తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో ఆ టైంలో ఎవరు ఉండరు అని నిర్ధారించుకున్నాడు. కానీ ఆ రోజు సహస్ర ఆగిపోవడాన్ని, ఈయన స్కూల్కి వెళ్ళకపోవడాన్ని గమనించలేదు. వెళ్ళిపోయిందని అనుకున్నాడు డోర్ క్లోజ్ చేసి ఉండడంతో. తీరా డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్క బిల్డింగ్ అవ్వడం, మ్యాక్సిమం 2 feet డిస్టెన్స్ కూడా లేదు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలో. సో బాల్కనీలోకి జంప్ చేశాడు, ఒక్క అడుగు దూరం. సో జంప్ చేశాడు, స్లోగా నక్కి డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే సహస్ర ఇంట్లో కనిపించింది, టీవీ చూస్తూ కనిపించింది. అయితే సహజంగా సాధారణంగా అయితే దొంగతనానికి ఎవరన్నా వెళ్తే ఆ ఇంట్లో చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో ఎవరున్నా సరే భయపడి వెనక్కి వచ్చేస్తారు. అమ్మో తెలిసిపోతుందేమో, ఏదైనా గొడవ అవుతుందేమో, బయటకు వచ్చేస్తుందేమో ఈ విషయం అని. కానీ ఈ యువకుడు బయటికి రాలేదు, వెనక్కి వచ్చేయలేదు. సైలెంట్గా నక్కి లోపలికి వెళ్ళాడు. ఆ బ్యాట్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఏమేమి ఎక్కడ ఉంటాయో తెలుసు కదా. సహస్ర బర్త్డేకి వెళ్ళాడు, కేక్ పెట్టాడు. తనకి ఫ్రెండ్సే, తన సహస్ర తమ్ముడితో ఆడుకునేవాడు, వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఈ నేపథ్యంలో ఏదేది ఎక్కడ ఉంటుందో ఇంట్లో తెలిసి ఆల్రెడీ అబ్జర్వ్ చేశాడు. సో లోపలికి వెళ్ళాడు, బ్యాట్ తీసుకున్నాడు. సైలెంట్గా మళ్ళీ అలాగే బయటకు వద్దామనుకున్న సమయంలో ఒక్కసారిగా డోర్ దగ్గర అలికిడైంది. సహస్ర అతన్ని చూసి ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళింది. ఎవరైనా ఆ యువకుడి ప్లేస్లో కొత్త వాళ్ళు కనుక ఉంటే సహస్ర భయపడేదేమో. 10 ఏళ్ల పాప కదా, సహజంగా భయం వేస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు సడన్గా ఇంట్లో చూస్తే తనకు తెలియకుండా ఒక షాక్కి గురవుతారు. కానీ చూస్తే పక్కింటి అబ్బాయి, రెగ్యులర్గా వాళ్ళతో ఆడుకునే వ్యక్తే, తన బ్రదర్తో ఆడుకుంటాడు ఆ బాబు. సో చూసి ఒక్కసారిగా సహస్ర కోప్పడింది. ఎందుకు వచ్చావు నువ్వు, ఏం పని, మా నాన్నకి చెప్తానని చెప్పేసి అరిచింది. షర్టు పట్టుకుంది గట్టిగా పారిపోయే ప్రయత్నం చేస్తే. బయట వాళ్ళైతే, ఎవరైనా తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే భయపడేదేమో. తెలిసిన అబ్బాయి కదా, రోజు ఆడుకునేటువంటి ఫ్రెండే కదా. సో అందుకని గట్టిగా పట్టుకోగలిగింది ధైర్యంగా వెళ్ళి. అంటే ఏం కాదన్న ధైర్యం. మహా అయితే ఏమవుతుంది, తెలిసిన వాళ్ళే కదా అని ఆ టైంలో వెళ్ళి పట్టుకోగలిగింది. వెంటనే ఆ పాపని వెనక్కి నెట్టేస్తే, ఆ పాప వెళ్ళి ఆ బెడ్ మీద పడిపోతే పైన కూర్చొని గొంతు నొక్కి ఆ పాపను హత్య చేసే ప్రయత్నం చేశాడు. తన జేబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ పాపను విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టాడు. పొడిచాడు 27 సార్లు కత్తితో ఆ పాపను పొడిచాడంటే, చిన్న పాపను. ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఆ మనస్తత్వాన్ని మనం? సరే, ఆ జరిగిన తర్వాత ఎవరైనా సాధారణ మనుషులు ఎవరైనా సరే వెంటనే ఆ క్షణిక ఆవేశంలో చేసిన ఒక తెలియని తనంలో ఏదో చేసేసిన ఆ టైంలో ఇమ్మీడియట్గా రియలైజ్ అవుతారు, ఇంత దారుణం చేశానా నేను. ఆ బ్లడ్ చూస్తే భయపడతారు కదా, ఆ గాయాలు, ఆ పరిస్థితుల్లో ఆ పాపని, ఆ బ్లడ్ అదంతా చూస్తే సహజంగా భయపడిపోతారు. కానీ చాలా నార్మల్గా ఆ కత్తిని వాష్ చేసుకొని డోర్ క్లోజ్ చేసి యాజ్ యూజువల్గా గోడ దూకి తన ఇంట్లోకి వచ్చేపోయాడు. ఈజ్ దట్ నార్మల్? సాధారణ మనుషులు అలా ఉండగలుగుతారా? అంటే అంత నార్మల్గా ఉండేటువంటి ఆ యువకులు, ఆ వయసులో ఉన్న యువకులు నిజంగా అలా ఉండగలుగుతారా? కొద్దిపాటి రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు కదా, పెద్దవాళ్లే పడిపోతారు అలాంటి ఘటనలు చూస్తే కళ్ళు తిరిగి సహజంగా. అలాంటిది ఒక 14 ఏళ్ల యువకుడు ఎలా ఉండగలుగుతాడు? సో ఇంటికి వచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ లోపల టీవీ చూస్తున్నారు, వాళ్ళ ఫాదరు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక బాల్కనీలోనే ఉన్నటువంటి తను అప్పుడే ఆరేసినటువంటి బట్టలు వేరేది ఒక షర్ట్ తీసుకొని ఆ షర్ట్ని ఇలా భుజం మీద అడ్డుగా వేసుకొని, ముందున్నటువంటి బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపించకుండా ఉండేలా అడ్డుగా వేసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయి స్నానం చేసి ఆ కొత్త షర్ట్ వేసుకొని, వేరే షర్ట్ వేసుకొని వాష్ చేసింది ఆ పాతది తీసుకొచ్చి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసాడు.
అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకు రోజు స్నానం చేయని వాడు, అడిగితే కూడా స్నానం చేయడు, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి. అలాంటిది ఉదయం 10:30 గంటలకి వచ్చి ఎందుకు స్నానం చేశాడు సడన్గా? అక్కడి నుంచి స్లోగా ఏదో కంగారు ఆ బాలుడిలో కొంత కనిపించిందట తల్లికి. అబ్జర్వ్ చేసింది. తల్లిదండ్రులకి అర్థం అవుతుంది కదా మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో. ఏ క్షణంలో మనం ఎలాగుంటామో వాళ్ళకి తెలీదా? అబ్జర్వ్ చేసింది. స్నానం చేసినందుకు అందరూ షాక్ అయ్యారు నిజం చెప్పాలంటే. తర్వాత ఈ ఘటన గురించి బయటకు వచ్చింది, పోలీసులు వచ్చారు. ఇక అక్కడి నుంచి తను ఆ బాలుడు దీనికి సంబంధించి మొత్తం ట్రేస్ అవుట్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులు ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళేవాడు. పోలీసులకి తానే చెప్పాడు, నేను ఏదో సౌండ్స్ విన్నాను, డాడీ డాడీ అని అరవడం అని. ఇంట్లో పేరెంట్స్ని అడిగేవాడు, పోలీసులు ఏమడుగుతున్నారు, ఎవరెవరిని క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి సమాధానాలు చెప్తున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి, ఇలా అన్నీ అడగడం చూసి ఆ తల్లికి అనుమానం వచ్చి, అంటే గతంలో ఆ యువకుడి మెంటాలిటీ తెలుసు కాబట్టి సడన్గా ఆ యువకుడి మెంటాలిటీలో చేంజ్ కనిపిస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ కేసు గురించి, ఎక్కువగా ఈ కేసు గురించే మాట్లాడుతున్నాడు. డౌట్ వచ్చి ఆ తల్లి అడిగింది, ఏంట్రా కొంప తీసి నువ్వేమైనా చేసావా ఈ హత్య అని. ఒక తల్లి కొడుకుని అలాంటి ఒక విషయాన్ని అడగగలిగిందంటే ఆ కొడుకు మెంటాలిటీ గురించి తెలిస్తేనే అడగగలుగుతుంది కదా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన అంతగా తెగించగలిగేటువంటి మనస్తత్వం ఆ కొడుక్కి ఉంటేనే కదా అలా అడగగలుగుతారు. సహజంగా ఏ తల్లైనా ఏ కొడుకు నేను అడుగుతుందా నువ్వు హత్య చేసావా అని చెప్పేసి? సో అడిగింది, లేదమ్మా నీ మీద ఒట్టు నేను చేయలేదు, నువ్వే నన్ను పట్టించేటట్టున్నావు, నాకు ఏ సంబంధం లేకపోయినా అని చెప్పి ఆ యువకుడు అన్నాడట. అలా 4 రోజులు గడిచిపోయింది. పోలీసులు వచ్చినప్పుడల్లా వాళ్ళని కూడా పక్కతో పట్టించే ప్రయత్నం. అంటే ఇక్కడ కూడా ఎవరైనా సరే భయపడతారు. పోలీసులు వచ్చారు, కేసు ఏదో జరుగుతుంది. సాధారణమైన మనుషులు, మీరు మేము ఎవరైనా సరే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు కనపడితేనే బైక్ ఆపుతారేమో, కారు ఆపుతారేమో, ఐడీస్ ఉన్నాయో లేదో అని మనం 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం. ఏదైనా చిన్నది మిస్ అయితే ఎంతో కంగారు పడతాం పోలీసులు ఆపితే. ఆపకపోయినా ఆపుతారన్న భయం మనలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వస్తుంది కదా. అలాంటిది అంత దారుణమైనటువంటి హత్య చేసిన తర్వాత కూడా పోలీసుల దగ్గరికే వెళ్ళి వాళ్ళకే సమాధానం చెప్పి వాళ్ళనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడంటే ఈజ్ దట్ నార్మల్? అదే అబ్నార్మల్గా అనిపించడం లేదా? ఆ తర్వాత పోలీసులు ఆ బాలుడిని కూడా విచారించారు, ఆ యువకుడిని కూడా విచారించినప్పుడు అతను నాకేం సంబంధం లేదని చెప్పాడు. కానీ పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చింది, కొద్దిపాటి డౌట్. కానీ వెంటనే ఒక 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక టీనేజ్ బాయ్ని వెంటనే అలా అనుమానించడం కరెక్ట్ కాదేమో అన్న సెన్స్తో పోలీసులు ఆగిపోయారు. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో మాట్లాడుతున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పాడు, పోలీసులు మీరు వచ్చి వెళ్ళినప్పుడల్లా చాలా సందర్భాల్లో ఆ బాల్కనీలో అటు ఇటు దూకడం, అంటే పక్కింట్లోకి ఇటు ఇటు దూకడం కానీ, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం కానీ, అదేదో కొంచెం నార్మల్గా అనిపించలేదు, కొంచెం అబ్నార్మల్గా బిహేవియర్ ఉంది ఆ బాబుది అని అతను హింట్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులకి మళ్ళీ డాట్ కనెక్ట్ అయింది. మాట్లాడినప్పుడు కూడా ఏదో డౌట్ కొట్టింది అన్న విషయం. వెంటనే ఆ బాలుణ్ణి మనకెవరికీ తెలియదు, ఆ బాబుని అదుపులోకి తీసుకున్నారన్న విషయం మనకి ఎవరికి తెలియదు, క్వశ్చన్ చేస్తున్నారని ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా చేశారు. చేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పోలీసులు అన్నారట, ఇక నీ ఆట అయిపోయింది, నువ్వు దొరికేసావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ బాబు అన్నాడట, సిఐడి సిరీస్లో సహజంగా ఇక నువ్వు దొరికేసావు, నీ ఆట అయిపోయింది అని చెప్పినప్పుడు నిజం చెప్పేస్తే ఏం అనరు కదా, కొట్టరు కదా, నన్ను కూడా కొట్టకండి, నేను నిజం చెప్పేస్తానని అన్నీ చెప్పేశాడట. చెప్పేసి ఇంక నన్ను పంపించేసేయండి, మీ పని అయిపోయింది కదా అని కూడా పోలీసులతో అన్నాడట. సో అలా పోలీసులు ఈ కేసును ఛేదించారు. కానీ ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటే పోలీసులకు సైతం ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక 14 ఏళ్ల బాలుడు ఇలా ఇంత ప్లాన్డ్గా ఇదంతా చేయగలిగాడు, తమనే బురిడీ కొట్టించగలిగాడు, తమకే అబద్ధాలు చెప్పగలిగాడు, చేసిన తర్వాత కూడా అంత నిబ్బరంగా ఉండగలిగాడు అంటే పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీడి 14 ఏళ్లలో ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇంత కఠినంగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత పెద్ద తప్పు చేసి అని పోలీసులు సైతం షాక్ అయ్యారట. అని ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది, ఆ బాబు తల్లి. ఆ ఫోన్ దొరికినప్పుడు ఆ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చావు, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని గట్టిగా అప్పుడే అడుగుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. మరోవైపు సహస్ర తల్లిదండ్రులేమో
లేదు ఇది ఆ బాబు చేసిన పని కాదు, ఆ పేరెంట్స్ కూడా దాని వెనక ఉండొచ్చు అని డౌట్ పడుతున్నారట. ఆ బాబుని ఉరి తీయాలని చెప్పేసి సహస్ర తండ్రి డిమాండ్ చేయడాన్ని మనం చూసాం. ఒక్కగానొక్క మా కూతుర్ని అంత దారుణంగా హత్య చేసినటువంటి అతనికి బ్రతికే హక్కు లేదు అంటూ ఉరి తీయాలంటూ సహస్ర తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళందరూ అక్కడ ఆందోళన వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తున్నాం. సహస్ర తల్లిదండ్రులు కానీ మిగతా బంధువులు కానీ అందరూ కలిసి న్యాయం జరగాలంటే ఉరి తీయాలి అంటున్నారు. కానీ చేసింది 14 ఏళ్ల బాలుడు కదా. హీఈస్ ఎ టీనేజర్. ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్నార్మల్ హియర్. మనం చూడొచ్చు, అక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్లో సహస్ర తల్లి అక్కడ వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అండ్ అలా కళ్ళు తిరిగి పడిపోయి చివరికి ఏడ్చి గుండెల విసేలా ఏడ్చి తిండి తినక ఆ బాధలో తమకు ఎలా న్యాయం జరుగుతుందో తెలియక తమ కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖం నుంచి ఎలా